ప్రేక్షకులకి నమస్కారం. సురేంద్రపురి కుందా సత్యనారాయణ కళాధామం గోపురానికి స్వాగతం. ఈరోజు ఆషాఢ శుద్ధ అష్టమి. కష్టాలు తొలగటానికి, నిష్ఠూరాలు తొలగటానికి, ఆపదలు తొలగిపోవటానికి ఈరోజు మనం అర్చనలో మహిషాసుర మర్దిని అమ్మవారిని తలుచుకుందాం. विष्णु विलासिनि जिष्णुनुते भगवति हेशिति कंठ कुटुंबिनि भूरि कुटुंबिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते. कल्मषमोचनि घोररते गनुजनि रोषिणि दुर्मदशोषिणि दुःखनिवारिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते. మహిషాసుర మర్దిని పూజ ఎప్పుడు చేయాలి? ఈరోజు ఆషాఢ శుద్ధ అష్టమి. పంచాంగాల్లో మనకి ఆషాఢ శుద్ధ అష్టమి రోజు మహిషాసుర మర్దిని పూజ చేయాలని ప్రత్యేకంగా చెప్పబడింది. అయితే మహిషాసుర మర్దిని అవతారం ఎందుకు వచ్చిందో మనకందరికీ తెలుసు. మహిషాసురుడు అనేటువంటి రాక్షసుణ్ణి వధించటానికి అమ్మవారు అందరి దేవతల నుంచి కూడా వారి వారి అస్త్రాల్ని శక్తుల్ని స్వీకరించి ఆవిడ మహిషాసుర మర్దిని అవతారం ఎత్తి ఆ తర్వాత మహిషాసురుణ్ణి వధించింది ఆ మహాతల్లి. అంటే లోకాలన్నిటికీ కూడా వాడి పీడను, అంటే మహిషాసురుడి పీడను వదిలించినటువంటి మహాతల్లి. ఇక్కడ దీనిలోని అంతరార్థాన్ని కూడా మనం తెలుసుకోవాలి. అప్పుడెప్పుడో యుగాల క్రితం మహిషాసుర మర్దిని మహిషాసురుణ్ణి వధించిందండి, ఇప్పుడు మనం ఎందుకు పూజ చెయ్యాలి అని ఆధునికులు అడగవచ్చు. కానీ నేటికి కూడా మహిషాసురుడు లేకపోలేదు. ప్రపంచంలో చాలామంది మహిషాసురుడు నేటికి ఆనాడు ఒక్కడే ఉన్నాడేమో, ఈరోజు మాత్రం లక్షల మంది ఉన్నారు అని మనం చెప్పుకోవచ్చు. మహిషాసురుడు అంటే కోరలు పెట్టుకుని ఎర్రని కళ్ళతో చింపిరి జుట్టుతో ఉండాలి అనేటువంటి విషయం ఎక్కడా మనకి కనిపించదు. మనిషిలో దాగి ఉన్నటువంటి మృగత్వం ఎక్కడ ఉంటుందో, మృగాల్లాగా ఎవరు ప్రవర్తిస్తూ ఉంటారో, పశువుల్లాగా ఎవరు కామంతో ఊగిపోతూ ఉంటారో వాళ్ళందరూ కూడా మహిషాసురులతో సమానమే అని మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఈ రోజుల్లో మనం ఈ విధంగా ఎందుకు చెయ్యాలి అంటే, మామూలుగా ఏమిటంటే మనకి దక్షిణాయనం వచ్చిన తర్వాత ఇక్కడ ఆషాఢమాసం నుంచి కూడా చాతుర్మాస్య దీక్షలని, ఆషాఢమాసంలో అమ్మవారి నవరాత్రులని, శక్తి పూజలు చేయాలి అనేటువంటి విశేషాన్ని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఒక విధంగా మనకి సూర్యుడి కిరణాల్లో తేజస్సు తగ్గడం, వేడి తగ్గడం వల్ల అనేక రోగాలు వస్తాయి కాబట్టి ఆ రోగాల నుంచి తట్టుకోవడానికి శక్తి కావాలి కాబట్టి శక్తి పూజలు చేయాలి అనేటువంటి విశేషాన్ని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా మహిషాసుర మర్దిని పూజ మాత్రం ప్రత్యేకంగా ఇక్కడ చెప్పడానికి కారణం ఏమిటి అంటే, ఈ అష్టమి రోజు మహిషాసుర మర్దిని పూజ చేయాలి. అయితే ఈ రోజుల్లో మనం ఎందుకు చేయాలి అంటే, ఎక్కడైనా కూడా ఎవరికైనా జీవితంలో ఎలాంటి వాళ్ళు అంటే, మామూలుగా ఈ రోజుల్లో మనం ఏం చెప్పుకుంటూ ఉన్నాం, లైంగిక వేధింపులు జరుగుతున్నాయి అని చెప్పేసి కోర్టులకి వెళ్ళటం. చాలామంది ఆడవాళ్ళు ఈ హింసను, లైంగిక వేధింపులకి లోనవుతూ ఉన్నారు. కొన్నిసార్లు కక్కలేక మింగలేక ఆత్మహత్యలకు పాల్పడ్డవాళ్ళు, కొన్నిసార్లు ఏమీ చేసేది లేక జీవితాన్ని కోల్పోయినటువంటి స్త్రీలు కూడా మనకి ఈ ప్రపంచంలో కనిపిస్తూ ఉంటారు. అయితే దీనికి అంతమే లేదా? ఇలాంటి క్షోభ నుంచి తట్టుకోవాలంటే ఏం చెయ్యాలి, ఏం చేస్తే ఇలాంటి రాక్షసుల బారి పడకుండా ఉండాలి అంటే, స్త్రీలకి శక్తి కావాలి. ఎలాంటి శక్తి కావాలి? అలనాడు మహిషాసుర మర్దిని అవతారంలో అమ్మవారు ఎలా మహిషాసురుణ్ణి వధించగలిగిందో
ఈ రోజుల్లో స్త్రీలకు ఈలాంటి మహిషాసురుల నుంచి వధించకపోయినా వాళ్ళని తప్పించుకోగలిగేటువంటి శక్తి, వాళ్ళని దూరం పెట్టగలిగేటువంటి శక్తి ఈనాటి స్త్రీకి కావాలి. అంటే శక్తి స్వరూపుని స్త్రీ. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అంటారు. అంటే ప్రతి స్త్రీలో కూడా ఆ మహాశక్తి శక్తి స్వరూపిణిగా ఉంటుందిట. అందుకని అంటే ప్రతి స్త్రీలోనే కాదు, ప్రతి ప్రాణిలో కూడా ఉంటుంది. స్త్రీలలో ముఖ్యంగా చెప్పుకోవడానికి ఏమిటంటే, ఇక్కడ శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారి శక్తి ఎప్పుడు వీళ్ళల్లో ఉంటుందో అప్పుడు వీళ్ళల్లో తేజస్సు పెరుగుతుంది. అప్పుడు వీళ్ళలో తేజస్సు పెరగటం వల్ల వీళ్ళ వైపు చూపును కూడా చూడలేనటువంటి, అంటే ఏలాంటి కామాంతులైనా సరే, ఏలాంటి మహిషాసురులైనా సరే వీళ్ళ వైపు మాత్రం కన్నెత్తి చూడడానికి కూడా వాళ్ళు సాహసించలేరు. ఈ రోజుల్లో ప్రత్యేకంగా కొంతమందికి చెప్పడం కూడా జరిగింది. కొంతమంది వేధిస్తున్నారని వచ్చినప్పుడు మహిషాసుర మర్దిని స్తోత్రాన్ని చదువుకోవటం వలన ఇలాంటి వేధింపులు మీకు తగ్గుతాయి అని చెప్పడం వలన కొంతమంది స్త్రీలు మధ్యాహ్నం పొద్దున ఈ స్తోత్రం చదవగానే వాళ్ళకి అలాంటి వాళ్ళ భార్య నుంచి రక్షణ లభించింది అనేటువంటి విషయాలు కూడా నేను విన్నాను. ఒక స్త్రీ నా దగ్గరికి వచ్చి, ఒక అతని దగ్గర నుంచి నేను ఆఫీస్ పెట్టుకున్నానండి, నా ఆఫీస్లో నా దగ్గరే పనిచేస్తున్నటువంటి వ్యక్తి నా కొడుకంత వయస్సు ఉంటుంది, నన్ను లైంగిక వేధింపులకి గురి చేస్తున్నాడు, భరించలేకుండా ఉన్నాను, బయట చెప్పుకుంటే పరువు పోతుంది, భర్తకి చెప్పుకుంటే అనుమానిస్తాడేమో, పోలీస్ స్టేషన్లో ఇస్తే ఇతనికి ఏమైనా శిక్ష వేస్తారేమో, ఇంకా కూడా నా జీవితం రోడ్డున పడుతుందేమో అని భయపడుతున్నాను అని చెప్పేసి కన్నీళ్లు పెట్టుకోవడం జరిగింది. వెళ్ళి మహిషాసుర మర్దిని స్తోత్రం చదువుకోండి, ఈరోజు రాత్రి 3 సార్లు, రేపు ఉదయం కూడా 3 సార్లు చదువుకోండి, అప్పటికీ తగ్గకపోతే పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఆ స్త్రీ వెళ్ళి రాత్రి 3 సార్లు, పొద్దున 3 సార్లు చేసి మధ్యాహ్నమే మళ్ళీ వచ్చి, నాకు హాయిగా ఉందండి, నేను మీరు చెప్పినట్టుగా రాత్రి చేశాను, ఈరోజు ఉదయం కూడా చేశాను, అతనంతా అతనే మా వాళ్ళు పిలుస్తున్నారు కాబట్టి ఈ ఉద్యోగం మానేసి మా ఊరికి వెళ్తాను అని చెప్పడం జరిగింది అని చెప్పేసి మహా సంతోషపడింది. అంటే మహిషాసుర మర్దిని పూజ చేయటం వలన, ఆ స్తోత్రం చేయటం వలన వాళ్ళకి ఎలాంటి శక్తి పెరుగుతుంది, వాళ్ళలో ఎలాంటి దివ్యత్వం పెరుగుతుంది, వాళ్ళని చూడగానే అలాంటి మహిషాసుర ప్రవృత్తి ఉన్నటువంటి పురుషులంతా కూడా ఎలా దూరం వెళ్ళిపోతారు అనేటువంటి విషయం ఇక్కడ అనుభవపూర్వకంగా తెలిసింది. అయితే కేవలం పురుషుల నుంచి తప్పించుకోవడానికే కాదు, ఈ రోజుల్లో కొంతమంది స్త్రీలు కూడా ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కొంతమంది కాపురాల్లో నిప్పులు పోస్తూ ఉన్నారు. హాయిగా కాపురం సజావుగా ఉన్నప్పుడు వాళ్ళ భర్తలతో వీళ్ళు కూడి ఉండటం, ఆ తర్వాత ఆ భార్య కన్నీళ్లు పెట్టుకోవడం రోజు రోజుకి పెరిగిపోతోంది. పెళ్ళైనటువంటి స్త్రీలు కాపురాలు కూరదోసుకోలేకుండా, పిల్లల్ని వదిలి వెళ్ళలేకుండా, కాపురాలకి వాళ్ళు ఉండలేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి సంఘటనలు నేడు సమాజంలో చాలా కనిపిస్తూ ఉన్నాయి. అలాంటి వేధింపులు పడుతున్నటువంటి, అంటే అలాంటి స్త్రీల వలన, రాక్షస ప్రవృత్తి ఉన్నటువంటి అలాంటి స్త్రీలు దూరం కావాలన్నా కూడా ఇంట్లో ఇల్లాళ్ళంతా కూడా తమ భర్తను అలాంటి స్త్రీల నుంచి రక్షించాలని, తమ భర్తలో అలాంటి పశుత్వం పోవాలి అని చెప్పి కూడా స్త్రీలు ఇలాంటి మహిషాసుర మర్దిని స్తోత్రం చదువుకొని పూజ చేస్తే తప్పనిసరిగా వాళ్ళకి రక్షణ కలుగుతుంది. ఈ మధ్యనే కొన్ని సంఘటనలు చూడగలిగాను కాబట్టి ఇది నేను చాలా అనుభవపూర్వకంగా చెప్తూ ఉన్నాను. కొంతమంది స్త్రీలు నా దగ్గరికి వచ్చి వాళ్ళు ఇవి చదవటం వల్ల బాధ నివారణ జరిగింది అని చెప్పడం కూడా జరిగింది. అయితే ముఖ్యంగా మనకి చెప్పేది ఏమిటంటే, ప్రతి స్త్రీకి కూడా శక్తి కావాలి కాబట్టి ఈ ఆషాఢ శుద్ధ అష్టమి రోజు తప్పనిసరిగా మహిషాసుర మర్దిని అమ్మవారికి పూజ చేసి, మరొక విశేషం ఏమిటంటే అష్టమి రోజుట అమ్మవారికి 8 ప్రదక్షిణలు చేసి అమ్మవారికి పూజ చేయాలి అని చెప్తారు. అందుకని ఈరోజు అష్టమి కాబట్టి ఈ నవరాత్రి సందర్భంగా, ఆషాఢమాస సందర్భంగా ఎలాంటి వేధింపులు లేని వాళ్ళైనా సరే తప్పనిసరిగా ఈరోజు మహిషాసుర మర్దిని పూజ చేయవచ్చు, చెయ్యాలి అని మనకి ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. సురేంద్రపురి కుందా సత్యనారాయణ కళాధామం గోపురంలో ఒక చిన్న విరామం. మొక్కుబడులు తీర్చకపోతే పనులు ఆగిపోతాయా? ఓం జయంతి మంగళ